బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు మరోసారి వెలుగు చూశాయి. ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్ర చర్చకు దారితీసింది. లిల్లీపుట్ నాయకుడని జగదీష్ రెడ్డిని కవిత కామెంట్ చేయగా, రాజకీయ శత్రువులు మాట్లాడే భాషను వల్లవేసినందుకు నా సానుభూతి అంటూ కౌంటర్ ఇచ్చారు జగదీష్ రెడ్డి. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్లో అంతర్గత విభేదాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మధ్య మాటల తూటాలు పేలాయి. లిల్లీపుట్ నాయకుడు నల్గొండ జిల్లాలో పార్టీని నాశనం చేశాడు. కన్నులట్టుపోయి గెలిచిన నాయకుడు ఎన్నడూ ప్రజా పోరాటాల్లో పాల్గొనలేదు. అసలు బీఆర్ఎస్తో మీకేం సంబంధం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారి వెనుక బీఆర్ఎస్లో పెద్ద నాయకులే ఉన్నారని, దానికి సంబంధించి తన దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపెడతారని కవిత హెచ్చరించారు. ఒక లిల్లీపుట్ నాయకుడు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి అంతే ఘాటుగా బదులిచ్చారు. నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితమ్మకు ఉన్న జ్ఞానానికి నా జోహార్లు. కేసీఆర్ శత్రువులు నా గురించి మాట్లాడిన మాటల్ని మరొకసారి వల్లవేసేందుకు ఆమె చేసిన ప్రయత్నాలకు నా సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు. గతంలో 12 సీట్లు గెలవడానికి నేనే కారణం అయితే దీని కూడా నేనే కారణం. నేను నల్గొండ జిల్లాలో గెలిచిన వాటికి, ఓడిన వాటికి దేనికైనా తప్పకుండా అక్కడ స్పిరిట్ ఇవ్వడంలో, చేయడంలో 25 ఏళ్ళుగా నేను ఉన్నా, ఇప్పుడు కూడా ఉన్నా, రేపు కూడా ఉంటా. కానీ కొంతమందికి కొన్ని సందర్భాల్లో సమయాన్ని బట్టి వాళ్ళ అభిప్రాయాలు మారుతున్నాయి, కానీ నాయ మారవు. కవిత, జగదీష్ రెడ్డి మధ్య జరుగుతున్న ఈ మాటల యుద్ధం బీఆర్ఎస్ పార్టీలో పెను చర్చకు దారితీసేలా కనిపిస్తోంది. ఇప్పటికే అధిష్టానం తీరుపై తీవ్ర అసహనంతో ఉన్న కవిత సొంత ఎజెండాతో ముందుకు వెళుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి బహిరంగ విమర్శలు పార్టీలోని వర్గ విభేదాలను మరింత పెంచే అవకాశాలు లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.